డిఎల్ మూడీ గారు. ఈయన పేరు వినగానే 19వ శతాబ్దంలో ప్రభువు చేత వాడబడిన గొప్ప దైవజనులలో ఈయన ఒకరు. ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించి ఎంతోమందిని ప్రభువు కొరకు సంపాదించారు. అయితే ఈయన రక్షణ సాక్ష్యాన్ని మనం గమనిస్తే, డిఎల్ మూడీ గారు బాలునిగా సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు తన టీచర్ ఎడ్వర్డ్ కింబల్ గారు మూడీ విషయంలో ఎంతో భారము కలిగి ఉండేటువంటి వాడు. మూడీని ఎలాగైనా రక్షణలోకి నడిపించాలని పట్టుదల కలిగి అతను ఎక్కడున్నాడని వెతుకుతున్నటువంటి సమయంలో అతడు బూట్లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే కింబల్ గారు, సండే స్కూల్ టీచర్ గారు, ఎలాగైనా ఫ్యాక్టరీలో ప్రవేశించి పనిచేస్తున్నటువంటి మూడీని చూసి భుజంపై చేయివేసి కన్నీటితో యేసయ్య ప్రేమ, శిలువ బలియాగము గురించి ప్రసంగించారు, తెలియపరిచారు. మూడీ యొక్క హృదయం కరిగి అప్పటికప్పుడు తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించాడు. అయితే రక్షించబడిన తర్వాత దేవుని పని చేస్తూ సండే స్కూల్ టీచర్ను దేవుని వాక్యం విపులముగా విని గ్రహించి సుమారు 1200 మందికి యవ్వన బాలురకు వాక్యం వినేటట్లుగా ఆయన ప్రయాసపడి ప్రభు యొద్దకు చేర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రియ దేవుని బిడ్డ, నీ దగ్గరికి దేవుని పిలుపు వచ్చి ఉన్నది. నీవు నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉన్నావా? సువార్తను ప్రకటిస్తున్నావా? నీ రక్షణ సాక్ష్యాన్ని నీ స్నేహితులతో పంచుకొని వారిని నాశనంలోనికి వెళ్లకుండా రక్షిస్తూ ఉన్నావా? మీద కృమ్మరించు